మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి ఎక్స్ రోడ్ వద్ద బుధవారం నాడు వాటర్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ మాధవిరాజు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ హామీ నెరవేర్చకపోయినా తప్పకుండా ఎండగడతాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలను ఉత్సాహపరుస్తాం, ప్రజల పక్షాన్ని నిలుస్తాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చేంత వరకు డిమాండ్ చేస్తాం. నిజంగా కూడా ఉన్న బడ్జెట్ ఎంతనో తెలియదు, బడ్జెట్కి సంబంధించిన లెక్కలు తెలివయి ఇచ్చిన హామీలు మాత్రం కొండంతున్నాయి, నెరవేర్చేది మాత్రం ఘోరంతనే వీళ్ళు. 6 గ్యారంటీలు అన్నారు, వాళ్ళు ఒక్క గ్యారంటీ కూడా సత్తలేదు. ఆడబిడ్డలకు బస్సు అన్నారు, బస్సులన్నీ బంద్ చేసిండ్రు. చాలా ఇబ్బంది అవుతుంది, కష్టపడుతున్నారు. స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, రెగ్యులర్గా వెళ్ళి బస్సులలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బస్సులు తగ్గించింది, బస్సుల శాతాన్ని తగ్గించింది. మేము బస్సులను పెంచమని అడుగుతున్నాం. బస్సులు పెంచండి, మా మహిళలను అగౌరవపరిచే విధంగా చేయకండి. ఉచిత బస్సులు స్వాగతిస్తాం, కానీ బస్సులను పెంచండి. బస్సులు పెంచకుండా, బస్సులు వేయకుండా ఉన్న బస్సులలోనే మహిళలకు అని చెప్పి తీస్తే బాగా ఇబ్బంది అవుతుంది. అదొకటి. రెండోది, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పింది. ఏం చేస్తున్నారు? జీరో బిల్ అని తీస్తున్నారు. 201 యూనిట్ కాలినా కానీ మళ్ళీ మొత్తం కట్టమంటున్నారు. అట్లా కాదు, మేము డిమాండ్ చేసేదండి మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. ప్రతి ఇంటికి 200 యూనిట్లు మీరు మాఫ్ చేయాలి. తప్పకుండా అది పేదవాళ్ళకి సంబంధించింది కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. రెండోది 2500 రూపాయలు మా అక్క చెల్లెలకి ఇస్తున్నారు మహాలక్ష్మి స్కీమ్ కింద. ఇప్పటివరకు ఆలు లేదు, చూడలేదు. దాని మొహం కూడా ఎత్తుతలేదు, దాని మాట కూడా ఎత్తుతలేదు. ఆ స్కీమ్ యొక్క మాట కూడా ఎత్తుతలేదు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. డిసెంబర్ 9 ఇంకా రాలేదే ఇది మీకు? కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా డిసెంబర్ 9 రానట్టున్నారు. అంటే ఇట్లా ఇన్ని రకాల హామీలు ఇచ్చిండ్రు. అందులో ఎల్ఆర్ఎస్ కూడా ఒకటి. ఎల్ఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసి అన్ని ల్యాండ్స్ రెగ్యులరైజ్ చేస్తే పాపం వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళకని చెప్పి 25,44,000 అప్లికేషన్స్ వచ్చినాయి 2 నెలలకి. దాన్ని రెగ్యులరైజ్ చేయడం కోసం ఫీజు పెడితే ఆ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మేము వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామని చెప్పింది. మరి ఏది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్చి 31 లోపల డబ్బులు కట్టండి, ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించాలని చెప్పేసి మళ్ళీ నోటీస్ పంపిస్తాను. అంటే ఏంది? మీరు ఇచ్చిన హామీలు మీకే దిక్కులేవు, గతిలేవు, అమలుకు నోసుకుంటలేవు. కేవలం అధికారంలోకి రావడం కోసం ఏరు దాకా ఏరమల్లప్ప, ఏరు దాటంగానే బోడమల్లప్ప లెక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఒక మాట ఇచ్చి మాట మీద నిలబెట్టుకోకుండా మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఒక మాట మాట్లాడతారు. అనేక రకాల ప్రజల్ని ఇబ్బంది గురి చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది గురి చేయాలని తప్ప అభివృద్ధి మీద అవగాహన లేని ఎమ్మెల్యేలు ఉన్నారు, అభివృద్ధి మీద అవగాహన లేని మంత్రులు ఉన్నారు. కాబట్టి ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నెరవేర్చకపోతే టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. తప్పకుండా తన వంతు కర్తవ్యంగా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలుస్తాం, పోరాటం చేస్తాం. మా కొత్త కాదు, 2001 నుండి పోరాటం చేసిన వాళ్ళం, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వాళ్ళం. దేశంలోనే నెంబర్ 1 స్థానంగా తెలంగాణ రాష్ట్రం నిలబెట్టింది మన గౌరవ కేసీఆర్ గారు. ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పేసి ప్రజలు తీర్పిస్తే దాన్ని కూడా శిరసావహించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రజల పక్షాన్ని నిలుస్తాం. తప్పకుండా ప్రజల కోసం పోరాటం చేస్తాం.